బ్యాక్ టు న్యూస్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిని పార్టీలోకి తీసుకుంటున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు నేతలు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ పక్కా వ్యూహరచన చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ సమావేశం ప్రారంభంలోనే ప్రకాశం పంతులు విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ విధంగా మీరు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడి దిగబోతున్నారు? ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అసెంబ్లీలో ప్రస్తావించిన బడ్జెట్ సమావేశంలో. ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఏ విధంగా కూడా సరిగా లేవు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం, ఒకవేళ కేంద్రాన్ని కానీ ప్రత్యేక హోదా గురించి గట్టిగా నిలదీస్తే ఓటుకు నోటు కేసు ఎక్కడ బయటకు తీస్తారో అనేటువంటి భయాందోళనలతో మరి ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటనలు చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయో ఆ హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం, అంతేకాకుండా ముఖ్యంగా రాజధాని భూదందా, రాజధానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని మంత్రులు అనుయాయులు, మంత్రుల కుమారులు, మంత్రుల భార్యల పేర్లన మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భూములను కొనుగోలు చేసి ఆ భూములను మాత్రం రాజధాని నిర్మాణం గురించి ఏ ఒక్క సెంటు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేసి ప్రలోభాలు పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ భూముల్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేశారో తప్ప ఇందు గురించే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ మంత్రి చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నారాయణ చేతుల మీదుగా మరి రాజధాని నిర్మాణాన్ని కొనసాగించడం నిజంగా నారాయణ గారు వేలాది ఎకరాలు అక్కడ కొనుగోలు చేసి మరి లాభాపేక్ష విధంగా ఆ రోజు 5 లక్షల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి భూముల్ని ఈరోజు 50 లక్షల రూపాయల పైచలకు అమ్మకాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మరి డబ్బు ఆశ చూపి మా ఎమ్మెల్యేలని సుమారు 8 మంది ఎమ్మెల్యేలని మరి వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వైపు తీసుకున్నారో వాళ్ళని అనర్హత వేటు వేయాలని చెప్పి ఇప్పటికే స్పీకర్ గారిని కోరాము. అసెంబ్లీలో కూడా మా వాదనలను కూడా గట్టిగా వినిపించి తప్పనిసరిగా 8 మందిని కూడా అనర్హతలుగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేయదలుచుకున్నాం. మేడం, మీరు చెప్పండి, అంటే ఏ విధంగా మీరు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, ఏ విధంగా ప్రభుత్వంపై ఎదురుదాడి దిగబోతున్నారు? ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు మారారు, మరోవైపు కాల్మనీ ఉంది, భూదందా, రాజధానిలో భూదందా నడుస్తుంది. దీనిపై మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి దాదాపుగా 18 నెలలుగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూస్తున్నాం. ఏ అసెంబ్లీ దగ్గరికి వచ్చినా అలాగే ప్రతిరోజు చంద్రబాబు నాయుడు యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అంతా చేసే అకృత్యాలు. ఈరోజు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పేరు చెప్పుకొని రాజధాని దగ్గర భూదందాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రావెల కిషోర్ బాబు గారు గిరిజన శాఖ మంత్రి, ఆయన మా గిరిజనుల మంత్రిగా ఉండి మాకు వచ్చేటటువంటి అవకాశాలని దోచుకొని, నిధులను దోచుకొని ఈరోజు రాజధానిలో అసైన్డ్ భూముల్ని కొని ఈరోజు దళితులకి గిరిజనులకి కూడా అన్యాయం చేస్తూ ఉన్నాడు. మరొక వైపు వారి కుమారుడు ఏదైతే తండ్రి మంత్రి అని చెప్పి ఈరోజు అమ్మాయిల్ని, ఫాతిమా బేగం అనే టీచర్ని ఆయన చేసినటువంటి హింసని ఖచ్చితంగా మేము ఖండిస్తూ వెంటనే ఆ సుశీలని అరెస్ట్ చేయాలి. తక్షణమే రావెల కిషోర్ బాబు గారు గిరిజన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు వేయడంతో పాటు రావెల కిషోర్ బాబు కొడుకు పాల్పడిన సంఘటన, సుశీల్ ఏదైతే టీచర్ పైన లైంగిక వేధింపు పాల్పడ్డాడో దీనికి సంబంధించి తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అలాగే మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇక్కడ ప్రకాశం పంతుల విగ్రహం నుండి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరేందుకు వాళ్ళు అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నల్ల టవల్స్ తోటి వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ర్యాలీగా బయలుదేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.